హాయ్ ఫ్రెండ్స్, నీలిమా శారీ కలెక్షన్. నాకైతే ఒక కామెంట్ అయితే వచ్చింది. ఎందుకంటే మిషన్ది థ్రెడ్ ఎలా ఎక్కించాలో బాబిన్కి చూపించమని అయితే వచ్చింది. నేనైతే ఇది చూపించబోతున్నాను. చూడండి, ఇది బాబిన్ కేస్, ఇది వచ్చేసి బాబిన్, ఇదైతే థ్రెడ్. చూసారు కదా, ఇంతేనండి. ఇదైతే మళ్ళీ ఇది స్క్రూ డ్రైవర్ లేకున్నా చిన్నగా ఏమైనా స్క్రూ ఉన్నా సరే, చిన్న మూల ఉన్నా సరే యూజ్ చేయొచ్చు. చూడండి, ఈ కట్స్ వస్తుంది, కట్స్లోకి వెళ్ళి ఇలా వేయాలి. ఇది అయ్యాక ఈ పిన్ ఉంటుంది, ఇలా చూడాలి. ఇది చూడండి, ఇది ఓపెన్ చేశాక ఇదైతే ఇలాగే పెట్టుకోవాలి. ఈ ఏలు ఇలా పెట్టుకొని ఇలాగైతే ఎక్కించాలి. ఇదైతే పీకో మిషన్ అని చెప్పేసి ముందు వైపు వచ్చిందండి. చిన్న మిషన్కి అయితే సైడ్కి వస్తుంది, పీకో దానికైతే మనకు ముందటి సైడ్ వస్తుంది. ఈ పీకో దానికైనా దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇది సైడ్కి వస్తుంది, ఇది ముందుకు వస్తుంది, అంతే తేడా. ఇది ఓపెన్ చేయడం, ఇది పెట్టడం. ఇది అయ్యాక ఈ హోల్ అండి, చిన్న చిన్నగా హోల్స్ ఉంటాయి. ఈ రెండు హోల్లోకి వెళ్ళి దీంట్లో అయినా వేసుకోవచ్చు, దీంట్లో అయినా వేసుకోవచ్చు. ఇది స్ప్రింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి ఇందులో ఇది లాక్కున్నాక చిన్నగా ఇది అలా ఉంటుంది. చిన్న మిషన్కి అయితే మళ్ళీ ఇది క్లోజ్ చేసుకోవాలండి. చిన్న మిషన్కి అయితే సైడ్కి వస్తుంది, పీకో దానికైతే ఫ్రంట్ సైడ్ ముందుకు వస్తుంది. లిడిల్కి హోలు చూడండి. ఇది చేశాక ఇలా తిప్పి కింద థ్రెడ్ ఉన్నది పైకి లాక్కోవాలి, ఇలా వస్తుంది. అయితే ఈ గైడ్ అయితే పీకోది ఉందండి. మనం ఇది ఓపెన్ చేసుకొని మనం చిన్న మిషన్ది వేరే పాదం ఎక్కించుకోవచ్చు. ఇలా నేను ఒక క్లాత్ పెట్టి కూడా చూపిస్తాను. ఏమైనా వేస్టేజ్ ఉన్నా సరే, క్లాత్ ఉన్నా సరే థ్రెడ్ ఇలా పట్టుకోండి. చిన్న మిషన్ లేదు కదా, సెట్టింగు పీకో ఉంది కాబట్టి పీకో మీద చూపిస్తున్నాను. గైడ్ ఒకటే చేంజ్ చేసుకోవాలండి. నేనైతే ఎక్కువ కరెంట్దే యూజ్ చేస్తాను. ఇంతేనండి, ఇదొకటి. ఈ టెన్షన్ ఒకటే చేంజ్ చేసుకుంటే మనకు నార్మల్ స్టిచ్ కూడా ఇందులోనే వస్తుంది. రెండు ఉన్నాయి అన్నమాట. మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు, పీకో చేసుకోవచ్చు, రెండు వస్తాయి. ఇంకో పెద్ద మిషన్ది కూడా థ్రెడ్ ఎలా ఎక్కించాలో చూపిస్తాను. అయితే కుట్టేది బ్లౌజ్ ఎక్కువ ఉన్నాయండి, అందుకోసం జర చాలా సైడ్కి ప్లేస్ లేక ఇన్నే పెట్టేసుకున్నాను.
ఇది వచ్చేసి పెద్ద మిషను. ఇది కొంచెం మన వైపు చేసుకోవాలి. ఈ హోల్స్ ఉంటాయి, ఈ హోల్స్ నుంచి స్ట్రైట్ వేసుకోవచ్చు, సైడ్ నుంచి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. స్టిచ్చింగ్ అయితే మంచిగా రావాలి, అదొకటే చూసుకోవాలి మనం. చూడండి, ఇది వేసాక మళ్ళీ పైన నుంచి ఇది వేసాక ఇందులో నేనైతే 2 మిషన్లు చూపిస్తున్నానండి, పెద్ద మిషన్ది, చిన్న మిషన్ది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే, నేర్చుకునే వాళ్ళకైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ పెట్టండి, నేను ఇంకా వేరే వేరే వీడియోలు చేసి పెడతాను. ఇది బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేస్తుంది కాబట్టి సైడ్ నుంచి వస్తుంది. ఇది ఒక పిన్ ఉంటుంది సైడ్కి, వెనకాల ఇది లేపాలి, ఇది చూపి, ఇది పైకి చేయాలి, గట్టిగా ఉంటుంది కొంచెం. దీనికి కూడా బాబిన్స్, దీనికి వచ్చేసి ఇందులో ఉంటుంది. వీడి నుంచి మళ్ళీ థ్రెడ్ ఇంట్లోకి వెళ్ళి ఇందులో పెట్టుకోవాలి. ఈ నుంచి మళ్ళీ ఈ హోల్స్ నుంచి ఈ హోల్స్కి రౌండ్గా చేసుకోవాలి. ఇందులో ఇటు నుంచి ఇటువైపు తిప్పుకోవాలి. దీనికి మళ్ళీ ఇలా టైట్ చేసేస్తే బాబిన్ ఫుల్ అయిపోతుంది. ఓపెన్ చేసుకుంటే మళ్ళీ ఈ బాబిన్ కూడా మన చిన్న మిషన్ లెక్కనే ఉంటుంది. చూడండి, ఇది ఒక్కటే చూసుకోవాలి మనం, థ్రెడ్ బయటికి వస్తుందా లేకపోతే ఎలా అనేది చూసుకోవాలి. ఇంతే, దీనికైతే చిన్న మిషన్ లెక్క సైడ్కే వస్తుంది. ఇది సైడ్ నుంచి వస్తుంది చిన్న మిషన్ లెక్క. ఇది కూడా సేమ్, ఇగో ఈ పిన్ దగ్గర ఏలు పెట్టుకోవాలి, ఇలా ప్రెస్ చేసేస్తే లోపలికి పోతుంది, కిందికి చేసేస్తే బయటికి వచ్చేస్తుంది. ఇది కింది వైపు తిరగకుండా పైన చేసి ఇలా సైడ్ చేసి పెట్టాలి. ఇలా చేశాక మళ్ళీ ఇది క్లోజ్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ చిన్న మిషన్ లెక్కనే, కాకపోతే సెట్టింగ్ వేరే ఉంటుంది. మళ్ళీ ఇది కిందికి చేసుకోవాలి. ఈ థ్రెడ్ పైకి వస్తుంది చూడండి. అంతేనండి. కింద పెడల్ ఉంటుంది దీనికి సైడ్కి ఇట్లా కాళ్ళతో ప్రెస్ చేసుకుంటే ఇది ఓపెన్ అవుతుంది. అంతే, మనం లాక్ చేసుకోవాలంటే ఇది ప్రెస్ చేయాలి. ఇంతేనండి, మీకు చిన్న మిషన్ది పెద్ద మిషన్ది 2 చూపించాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కటింగ్ పైన, మిషన్ గురించి అయినా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను వీడియోలు చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్.